తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల మంజూరు గురించి వారితో చర్చించబోతున్నారు. ఈ క్రమంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఇక ఈ సందర్భంగా నితిన్ గడ్కరీకి కొన్ని కీలక ప్రతిపాదనలను అందజేశారు. హైదరాబాద్లో నిర్మించ తలపెట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు 12 లైన్ల గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజధానుల మధ్య గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మించాల్సి ఉందని గుర్తు చేశారు. తెలంగాణకు సముద్ర రేవు లేనందున బందర్ పోర్ట్ వరకు సరుకు రవాణాకు వీలుగా గ్రీన్ ఫీల్డ్ రహదారి మంజూరు చేయాలని కోరారు. ఇక ఈ గ్రీన్ ఫీల్డ్ రహదారిలో 118 కిలోమీటర్లు తెలంగాణలో, మిగతా భాగం ఆంధ్రప్రదేశ్లో ఉంటుందని వివరించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నార్త్ ఫేజ్ 90% భూసేకరణ పూర్తయినందున వెంటనే ఆర్థిక పరమైన కేంద్ర మంత్రిమండలి అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఆర్ఆర్ఆర్ నార్త్ సమాంతరంగా ఆర్ఆర్ఆర్ సౌత్ పనులు చేపట్టాలని, అందుకు వెంటనే అన్ని అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఇక హైదరాబాద్ను ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలంతో అనుసంధానించే రహదారి నిర్మాణానికి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నార్త్ ఫేజ్ 90% భూసేకరణ పూర్తయినందున వెంటనే ఆర్థిక పరమైన కేంద్ర మంత్రి మండలి అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కోరారు. ఇక రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తులకు నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. సిఆర్ఐఎఫ్ పనులకు వారంలోపు అనుమతులు ఇస్తామని తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ అమరావతి బందర్ పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ రహదారికి సంబంధించి తమ శాఖ అధికారులను హైదరాబాద్కు పంపుతామని హామీ ఇచ్చారు. ఈ అంశంపై సీఎం ఈ నెల 22వ తేదీన ఎన్హెచ్ఏఐ అధికారులతో హైదరాబాద్లో సమీక్ష నిర్వహించనున్నారు.